హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా కొట్టి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొన్న లూలు మాల్ది షార్ట్ వీడియో ఒకటి పెట్టాం కదండి, దాని తర్వాత ఇది కంటిన్యూ ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నానండి. వచ్చిన తర్వాత వ్లాగ్ తీద్దామని ఇలా తీసుకుంటూ వెళ్తున్నాను. జస్ట్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిద్దాము నాతో పాటి అని ఇలా చూపిస్తున్నానండి మీ అందరికీ. ఒకసారి చూడండి మీరు కూడా. దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా వీడియోలో చక్కగా చూడొచ్చు. మనకి ఇక్కడ ఫ్లోర్ క్లీనర్స్, ఫేస్ వాష్లు కూడా ఉన్నాయి పక్కన. ఇక్కడ బాదాం అండ్ వాల్నట్స్ ఉంటాయండి. మనం ప్రైస్ కంపారిజన్ చేసుకుంటాం కదా, బయట ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో. మన లేడీస్ మెంటాలిటీ అలాగే ఉంటుంది కదండి. చిన్న టాప్ కొనాలన్నా మనం ఆలోచిస్తాము ఎక్కడ ఎంత ప్రైస్ ఉంటుందో అని. సో అలాగే నేను చూస్తున్నాను. ఇదిగోండి బాదామ్స్ మీకు చూపించాను. తర్వాత వాల్నట్స్ వస్తాయండి. మనం డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ కంపేర్ చేసుకుంటాం కదా, అన్ని రేట్స్ అలా చూస్తుంటాం. ఇక్కడేమో ముస్లిం ఉందండి. ముస్లిం మీద ఆఫర్ బాగానే ఉంది. బయట 700 అలా ఉంటుంది, ఇక్కడేమో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇచ్చాడండి ముస్లిం మీద. బాగానే అనిపించింది. అంటే నేను బయట కొన్నప్పుడు 649 అలా పడింది, ఇక్కడేమో 400 అలా ఉంది. బాగానే ఉంది, మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది కదా అనుకున్నాను నేను. ఇక్కడేమో మసాలా ఐటమ్స్ ఉన్నాయండి, గరం మసాలా ఐటమ్స్. ఇవి బాగుంటాయి, దాల్చిన చెక్క ఇవి వాడాలి మనం. యాక్చువల్గా మనం వాడేవి అంత మంచివి కాదని నేను విన్నానండి. ఇవి అయితే మంచివి, ఇవి వాడండి అని చెప్పారు. ప్లస్ మనకి కొంచెం వేసుకున్న ఘాటు బాగుంటుంది దాల్చిన చెక్క. పిల్లలేమో చీజ్ బాల్స్ కావాలన్నారు, కానీ మనకి హెల్త్ కూడా ముఖ్యం కదా అని నేను వద్దన్నాను. అవి దేంతో చేస్తారో కూడా నాకైతే తెలియదండి, కానీ పిల్లలకి అట్రాక్షన్ అని వాళ్ళేమో తీసుకుంటా అని గోల్ చేస్తే వద్దులే అని చెప్పాం మేము. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ నాచోస్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ కనిపించాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండి, రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు ఐస్ క్రీమ్స్కి. మ్యాంగో డిలైట్ జరుగుతుంది, మ్యాంగో ఫెస్ట్ జరుగుతుంది. మ్యాంగోస్ అయితే ఎన్ని ఉన్నాయో, మ్యాంగో రిలేటెడ్ మ్యాంగో లవర్స్ అందరూ వెళ్ళొచ్చు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మ్యాంగో అనేది పేరు నేను చాలాసార్లు విన్నాను లులు హైపర్ మార్కెట్లో. అక్కడ ఒక చిన్న మీకు చూపిస్తాను ఆగండి, ఇంకా ఫ్లోలో వస్తుంటుంది వీడియోలో మీకు. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాంగో స్పెషల్గా పెట్టాడు అనమాట. ఇవన్నీ ఐస్ క్రీమ్సే. ఇక్కడేమో చీజ్, మనం పిజ్జా చీజ్ ఉంది, శాండ్విచెస్ మీద చీజ్ అప్లై చేసుకుంటాం కదా, అది కూడా ఉంది. రకరకాల చీజులు ఉన్నాయండి. మిల్క్ మిస్ట్ చీజ్ బాగుంటుంది కదా, ఇవన్నీ ఉంటాయి. బాగున్నాయండి ఈ చీజ్ ఐటమ్స్ కూడా. ఇన్ని ఉంటాయని నాకైతే తెలీదు, చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి మ్యాంగో ఫెస్ట్ అని పెట్టాడు. ఇవన్నీ మ్యాంగోసే, అన్నీ మ్యాంగో ఐస్ క్రీమ్సే. ఎన్ని ఉన్నాయో అసలు. తర్వాత ఇటు వచ్చాక మ్యాంగోస్ కూడా అదిగోండి మ్యాంగో ఫెస్ట్ అని పెట్టి బోర్డు. ఇన్ని రకాలు అమ్ముతున్నారు మ్యాంగో ఐస్ క్రీమ్స్. మన చిన్నప్పుడు ఇన్ని రకాలు ఉండేవా చెప్పండి? ఏదో పాల ఐసు, లేదా కప్ ఐసు, లేదా మహా అయితే కోన్ ఐస్. ఇప్పుడు చూడండి ఎన్ని రకాలు వచ్చినాయో మన పిల్లలకి. మిల్క్ మిస్ట్ కర్డ్స్ అండి, కర్డ్స్లో కూడా ఇన్ని రకాలు వచ్చినాయండి. ప్రోబయాటిక్ కర్డ్ అంట. కర్డ్ అంటేనే ప్రోబయాటిక్ కదా, ఈ ప్రోబయాటిక్ కర్డ్ ఏంటో నాకు అర్థం కాలేదు. కర్డ్స్లో కూడా ఇన్ని రకాల పేర్లు వచ్చినాయి. మళ్ళీ దానికి యోగట్ అని పేరు ఒకటి యాడ్ చేసి దాంట్లో ఫ్లేవర్స్, బ్లూబెర్రీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, లిచ్చి ఫ్లేవర్, ఇన్ని రకాలు అమ్ముతున్నారు. ఇదిగోండి ప్రోబయాటిక్ కర్డ్ అంట. నేను అదే అనుకున్న, కర్డ్ అంటేనే ప్రోబయాటిక్, మళ్ళీ అందులో ప్రోబయాటిక్ అని స్పెసిఫై చేశారు ఏంటి అని. ఇదిగోండి కప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ 90 రూపీస్ నుంచి ఉన్నాయి మనకి. బాగానే అనిపించినాయి. కింద రోలో కప్స్ బాగానే ఉన్నాయి చూడండి, వెరైటీగా. ఇక్కడేమో గొంతు పొంగనాల పెనం చూద్దామని వెళ్ళానండి. క్యాస్టన్ అయ్యింది అది. 800 ఉంది రేటు. ఇవి కూడా క్యాస్టన్ అయ్యేంత తవాసే. బాగానే ఉన్నాయి రేట్స్. 1000, 1200 అలా ఉన్నాయి. ఇదిగోండి ఇది 800 అని చెప్పారు. ఇక్కడేమో దోశ పిండి, దోశ బ్యాటర్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళైతే ఇది బాగుంది ఆఫర్. ఆన్లైన్లో మనకి 75కి వస్తుంది, ఇక్కడేమో 42 రూపీస్కి అసలుది వస్తుంది. అసలు ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఆన్లైన్లో కొనే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఐడి మీద వాటి మీద పెద్ద ఆఫర్స్ ఏం లేవండి, జస్ట్ అలా వాడు మామూలుగానే ఉంచేశారు. ఐడి కానీ అమ్మమ్మ దోశ ఇడ్లీ కానీ పెద్దగా లేవు, అవి నార్మల్గానే ఉన్నాయి. అసలు మీద మాత్రం ఉన్నాయి. ఇదిగోండి ఇవి ఆలివ్స్ కదండి. ఆలివ్స్ కూడా చాలా డిప్స్ ఉన్నాయి, ఆలివ్స్లో రకాలు ఉన్నాయి. ఇది మనం పిజ్జా చేసుకునేటప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ కానీ తినచ్చు. ఇందులో రకాలు బాగున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఆలివ్స్. అదిగోండి బ్లాక్ ఆలివ్, గ్రీన్ ఆలివ్. ఈ యాక్చువల్గా చెప్పాలంటే ఆలివ్స్ గురించి పెద్దగా నాకు తెలీదు.
ఇవన్నీ టైప్స్ ఉన్నాయని మీకు చూపించడానికే నేను తీశాను. పక్కనేమో ఇంకా ఇటు స్నాక్స్ పెట్టేశారు. బాగున్నాయి కదా బాక్సులు చూడడానికి. స్కూల్స్ ఓపెన్ అయితే పిల్లలకి తీసుకోవచ్చు. ఇప్పుడు పెద్దగా స్కూల్స్ కూడా లేవు కాబట్టి నేను ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. ఈ రవ్వ లడ్లు కానివ్వండి, చక్రాలు కానివ్వండి, ఇవి తయారు చేసి పెడుతున్నాను. కార్న్ మనకి బయట దొరుకుతుంది, అవే ఇంట్లో ఆయిల్లో ఫ్రై చేసి పెడతానమాట. ఇక్కడ కొన్ని బాగానే ఉన్నాయి స్నాక్స్ చూడడానికి. ఇదిగోండి బనానా చిప్స్, ఇవేమో మినపకారాలు బాగున్నాయి చూడ్డానికి. స్నాక్ డబ్బాలు బాగున్నాయండి. మనకి ఎక్కడ పోయినా డబ్బాలు గోలే కదా. డబ్బాలు చూడ్డానికి బాగున్నాయి కానీ అవి ప్లాస్టిక్ డబ్బాలే, పెద్ద మనకి ఇదేం కాదు. ఇక్కడ మళ్ళీ ఆకలిస్తుందని ఒకసారి ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళారు. అటు ఫుడ్ కోర్ట్ అంటే అందులోనే హైపర్ మార్కెట్లో ఉన్న ఫుడ్ కోర్టే వెళ్ళి చూసాం. ఇటంతా నాన్ వెజ్ సెక్షన్ ఉంది. నాన్ వెజ్ ప్రియులకు పండగే, అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇటు వచ్చాం. జామ్స్ అండి, మన బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి ఇన్ని రకాలు. మన చిన్నప్పుడు ఉండేది కిసాన్ జామ్ ఒకటే, అదొకటే తెలుసు, కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్. తర్వాత అందులో కూడా ఫ్లేవర్స్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఎన్ని స్ప్రెడ్లు వచ్చినాయో మన పిల్లలకి. ఇన్ని స్ప్రెడ్లు ఉంటాయా అసలు? మన ఇండియాలోనే ఇన్ని ఉన్నాయంటే ఇంకా బయట ఎంత ఉంటాయో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ వచ్చాం మళ్ళీ ఫుడ్ సెక్షన్కి. వచ్చి చూస్తే ఇది స్పెషల్గా ఏంటో చిన్న ఇది ఇలా హట్లాగా వేసి సెటప్ అమ్ముతున్నారు. ఆమ్రస్ పూరి అంటున్నారు. ఇంకా దానికి ఫిష్ కర్రీస్ కూడా కాంబినేషన్ పెట్టారు. నాకు ఎందుకో అర్థం కాలేదు. ఆమ్రస్ పెట్టాడు, పూరి పెట్టాడు, దాని తర్వాత ఫిష్ కర్రీస్ అంట. మాకు అసలు అర్థం కాలేదు అదేంటో, అదే ఆ కాంబినేషన్ ఏంటో అర్థం కాలేదు. పూరీలో ఫిష్ కర్రీ, ఆమ్రస్, నాకు అర్థం కాలేదు. తర్వాత ఇటు వచ్చేసాం సాలడ్స్ వైపు. ఫ్రూట్ సలాడ్ ఉంది ఇక్కడ. మనం స్పెసిఫైగా చేసుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలో అలా చేసిస్తారు, లేదా అక్కడ మిక్స్డ్ ఉంది కదా అలాగన్నా మనం తీసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం. ఇక్కడ ఏంటో కూల్ డ్రింక్స్ మా వారు జూమ్ చేసి తీశారు, బాగున్నాయి అనిపించినాయేమో, ఆయన తీశారు వీడియో. ఇదంతా అయిన తర్వాత పిల్లలేమో పైకి వెళ్దాము, పైకి వెళ్ళి మిగతావి కూడా చూద్దాము, క్లోదింగ్ సెంటర్స్ కూడా వెళ్దాము అని అన్నారు. ఇక్కడేమో స్వీట్స్ ఉన్నాయండి. మన స్వీట్ షాప్స్ అన్నిటితో పోలిస్తే ఇక్కడ కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా. దాదూస్, ఆల్మండ్ హౌస్లో, పుల్లారెడ్డిలో మనం చూస్తుంటాం కానివ్వండి. ఇక్కడ కొంచెం వెరైటీ అనిపించినాయి నాకు, కొన్ని స్వీట్స్ వెరైటీ అనిపించినాయి. ఇక్కడ బుల్బుల్ స్వీట్ అని ఒకటి ఉంది చూడండి, నేను జూమ్ చేసేసాను. అదిగోండి బుల్బుల్ స్వీట్, బుల్బుల్ బాలయ్య స్వీట్ లాగా. మనకి ఎక్కడ పోయినా జై బాలయ్య అనేది మాత్రం ఉంటుంది కదండి మనకి మైండ్లో. అదిగోండి ఆ స్వీట్ ఏంటో మీరు ఎప్పుడన్నా తిన్నారా? ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. నేనైతే తినలేదండి, టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం తిందాం అనుకున్నాం. పెద్దగా అప్పుడే మేము లంచ్ చేసి బయలుదేరాము. సో నేనైతే ఏం తినలేదు, పిల్లలు కూడా ఏం తినలేదు, ఊరికే అలా చూసామన్నమాట. మేము చూసిన తర్వాత ఇటువైపు అన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కూడా ఉన్నాయండి. నేను చూపిస్తాను అగండి. ఇదేమో పికిల్స్ ఇంకా వెజిటేబుల్ సాలడ్స్ ఇవి. ఇదంతా అయిన తర్వాత బిర్యానీ కూడా చూసాము. ఇవేమో స్నాక్స్ ఇండియన్ స్నాక్స్ ఉన్నాయి, మనకి ఫారెన్ స్నాక్స్ ఉన్నాయి. మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయండి. కంపేర్ టు అదర్ మాల్స్ ఇక్కడ మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ నాకైతే కనిపించినాయి. ఇదిగోండి సమోసాలు అవి కూడా ఉన్నాయి. ఇవేదో కర్రీస్, పులిహార చూడండి, పులిహార కూడా అమ్మేస్తున్నారు. పులిహార, ఫ్రైడ్ రైస్, ఇదిగోండి వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ పలావ్, హైదరాబాదీ వెజ్ బిర్యానీ, మనకి ఫ్రైడ్ రైస్ ఉంది, మళ్ళీ మటర్ పలావ్ అంట. ఇది అన్ని రకాలు ఉన్నాయి. కానీ క్యూ చూడండి, ఆ రోజు మేము వెళ్ళింది వీకెండ్, చాలా క్యూ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత క్యూ ఉందంటే మేము ఆ క్యూ చూసి భయపడ్డాము. ఆల్మోస్ట్ మన డిమార్ట్ క్యూకి ఏమీ తీసుకోలేదు. కొన్ని ఆఫర్లు బాగా గమనించండి, డ్రై ఫ్రూట్స్ ఆఫర్స్ డిమార్ట్ కన్నా ఐఎమ్ నాట్ కంపేరింగ్ అనమాట. బయట కంటే ఇక్కడ కొంచెం బాగున్నాయి, మనకి తక్కువ రేట్లో ఉన్నాయి. పిస్టాచియోస్ అలా కొంచెం నాకు అఫోర్డబుల్ అనిపించినాయి. బయట కొంచెం 1200+ అలా ఉన్నాయి. ఇక్కడ మనకి బాగానే ఉన్నాయి, మనం కొనుక్కొని చక్కగా. అది సాల్టెడ్ పిస్టాచియోస్ బాగున్నాయండి ఇక్కడ, నేను గమనించాను. అది ప్యాకెట్ స్వీట్స్ ఉన్నాయండి, మామూలుగా మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంటాయి. ఇక్కడేమో కాఫీల్లో రకాలు, మళ్ళీ టీలో రకాలు, కాఫీలో రకాలు కూడా ఇక్కడేమో ప్రింగిల్స్ ఉన్నాయండి. ఇందులో చిప్స్ కదా, పిల్లలకి ఇష్టం ఇవి, ఎక్కువ ఇవే చూస్తుంటారు. తర్వాత ఇక్కడ ఆయిల్స్ ఏమో బాగానే ఉంది ఆఫర్, 135 సంథింగ్ ఉంది. ఇక్కడేమో డియోస్, ఇంకా మనకి ఎన్ని రకాల డియోస్ ఉన్నాయో, మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. వాళ్ళు కూడా ట్రయల్ చేసుకోండి అన్నట్టు కొన్ని ట్రయల్స్ ఇస్తున్నారు. పైన ఇచ్చారండి మనకి, ఎక్స్లేటర్లో పైన వెళ్తాం కదా అక్కడ ఇచ్చారు.
బాగానే ఉన్నాయి, నాకైతే నచ్చినాయి అవి. తర్వాత మేము క్లాతింగ్ సెంటర్కి కూడా వెళ్ళాము, అక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీసామండి, అక్కడ కూడా కొన్ని షేర్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఒక కొండపల్లి బొమ్మల షాప్ ఒకటి ఉంది, అది మాత్రం మిస్ అవ్వకండి ఎవరు, అది చాలా బాగుంది. ఇదిగోండి ఇది షాంపూస్, డిఫరెంట్ బాడీ వాషెస్, తర్వాత పక్కన షాంపూస్ ఉంటున్నాయి. బాడీ వాష్ కూడా బాగున్నాయి అన్నీ, ఫియామా అవన్నీ ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు ఇవన్నీ తీస్తున్నారండి ఓపిక్గా. అసలు మేము షాపింగ్ వెళ్ళాము, మీకు కూడా చూపిద్దామని చక్కగా అన్నీ తీసాము. అదే నేను కొండపల్లి బొమ్మల దగ్గర ఆగాను కదా, ఆ కొండపల్లి బొమ్మల షాపు చాలా బాగుంది, హ్యూజ్ వెరైటీ ఉంది. ఇదిగోండి న్యూటిల్లాలో ఆఫర్ ఉంది, న్యూటిల్లా మీద చాలా ఆఫర్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టే ఇదిగోండి పీనట్ బటర్, న్యూటిల్లా ఇవన్నీ ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఎంత లక్కీ చూడండి, ఇన్ని బ్రెడ్ స్ప్రెడ్స్ ఉన్నాయి కదండి, మన కాలంలో అయితే ఇన్ని లేవు. ఇప్పుడు చూడండి పీనట్ బటర్ అంట, కిసాన్లో కూడా డిఫరెంట్ టైప్స్ వచ్చేసినాయి. అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ బ్రెడ్ స్ప్రెడ్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ ఎంతమంది మనం వాడుతున్నామండి, నేనైతే పెద్దగా వాడను, చాలా తక్కువే వాడేది. ఇక్కడ కుకీ మ్యాన్ అని ఉంటుంది కదా, అక్కడ కుకీస్ తీసుకోవడానికి వచ్చాము. ఇదిగోండి ఇది షాప్ అండర్ 99 రూపీస్ షాప్ అనుకుంటా ఇది, లేదా కొండపల్లి బొమ్మల షాపేనండి. ఇదే నేను చెప్పాను మిస్ అవ్వకండి అని. చాలా బాగుంది కలెక్షన్, చక్కగా ఉన్నాయి. చాలా నాకు ఓల్డ్ మెమొరీస్ అన్నీ ఒకసారి అలా రిమైండ్ అయినాయి అనమాట, ఎంత బాగున్నాయో. ఇక్కడ ఏదో మ్యూజిక్ షో జరుగుతుంది, బాగుంది మ్యూజిక్, చాలా బాగా ఇచ్చారు ఆయన. మీనా బజార్లో కూడా ఆఫర్ ఉన్నాయి. ఇది గో కలర్స్లో మనకి లెగ్గింగ్స్ ఉంటాయి కదా, అందరు లేడీస్కి తెలుసు. గో కలర్స్లో లెగ్గింగ్స్ బాగున్నాయి. పక్కన మనకి ఇంకో షాప్లో కూడా లెగ్గింగ్స్ బాగున్నాయండి, చూపిస్తాను అది కూడా. ట్విన్ బర్డ్స్ అండి, ట్విన్ బర్డ్స్లో కూడా లెగ్గింగ్స్ బాగున్నాయి, పిల్లలకి కూడా బాగున్నాయి ఇక్కడ నేను చూశాను. ఇదిగోండి కిడ్స్ అండర్ 199లో మనకి టీషర్ట్స్ బాగున్నాయి, డైలీ వేర్ టీషర్ట్స్ ఉన్నాయి, మగపిల్లలు కూడా ఉన్నాయండి. జీన్స్లు, టీషర్ట్స్, యూఎస్ పోలో షర్ట్స్ అంటే మాకు చాలా ఇష్టం, బాగున్నాయి. ఈ షర్ట్స్ అన్నీ బాగున్నాయండి, క్వాలిటీ కూడా బాగుంది. నేను చూశాను, క్లాత్ పట్టుకొని చూశాను, బాగుంది. ఇటేమో అన్నీ కాస్మెటిక్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ కూడా తీసాము తినే. కొన్ని కాస్మెటిక్స్ ఏమన్నా ఉంటే పర్చేస్ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఆఫర్స్ మీకు చూపిస్తున్నాను. ఇంత తిరిగిన తర్వాత మనకి టైర్డ్ అనిపిస్తే కాఫీ ఒకటి మ్యాండేటరీ కదండి, కాఫీ తాగాను. ఇదిగోండి మా పాప ఏమో ఇది షూట్ చేసింది, ఇక్కడ ఫుడ్ కోర్ట్లో అన్నీ షూట్ చేసింది తను, వీడియో అలా తీసింది, కేవలం మీకోసమే తీసిందండి, మీకు చూపించాలని. మేమేమేమి తిరిగాము, ఏం చేసాము, మీరు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ అయిపోయారు కదా, మీకు చూపిద్దామని ఒకసారి. ఇంక ఇదంతా మా అమ్మాయి చూపిస్తుందండి, ఇదంతా మనందరికీ తెలిసిందే. ఇదిగోండి పిజ్జాలో కూడా రకాలు వచ్చేసినాయండి, సబ్వేలు. యాక్చువల్గా నేను పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఎక్కువగా పెట్టను, పిల్లలకి అసలు పెట్టను చెప్పాలంటే. 6 మంత్స్కి ఒకసారి పిజ్జా ఆర్డర్ ఇచ్చుకోవడమే మా ఇంట్లో చాలా ఇదనమాట. మేము ఎక్కువ ఆర్డర్ ఇవ్వమండి పిజ్జాలు, బర్గర్లు. ఎక్కువ తింటే కూడా టిఫిన్లే బయట తింటాము. ఇది నేను తాగిన కాఫీ షాప్ అండి, అందుకే జూమ్ చేసి తీశారు మా పిల్లలు.